హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 4 eggs తీసుకొని అందులో వేయండి. కొట్టిపోసుకున్న గుడ్లని బాగా బీట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేయండి. మనం బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ అందులో వేసేయండి. నేను చూపించిన వాటిలాగా అట్లా కలుపుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయండి ఎగ్స్ని. అలా దాంట్లోకి సాల్ట్ వేయండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయండి. దాంట్లోకి మరియు కరివేపాకు వేయండి, మరియు పచ్చిమిర్చి, తర్వాత సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డలు, తర్వాత దాంట్లోకి క్యారెట్ ముక్కలు వేసి అవి బాగా కలుపుకోండి. అవి మొత్తం టోటల్ కుక్ అవసరం లేదు, 70% కుక్ అయ్యాక మనం పక్కకు పెట్టుకున్న రైస్ అందులో వేసేయండి. అందులోకి సాల్ట్ వేయండి, పసుపు, కారం, అవి బాగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు, అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. తర్వాత దాంట్లోకి సోయా సాస్ ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుంది. తర్వాత గరం మసాలా, మనం ఫస్టే పక్కకు పెట్టుకున్న ఎగ్ అందులో వేసేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వింగ్ చేసుకున్నారంటే టేస్టీ ఎగ్ రైస్ రెడీ. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునే ఎగ్ రైస్ రెసిపీ రెడీ. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. లాస్ట్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.